Hello everyone, welcome to Sankalp Study Success and today's session April current affairs lo lecture 3. Okay, this is third lecture I think, and కొన్ని ఇంకా అదర్ టాపిక్స్ ఉన్నాయి మనకి ఏప్రిల్ కరెంట్ అఫైర్స్లోని, అవి డిస్కస్ చేస్తాను ఈరోజు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 2 డేస్లో ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తానండి. అండ్ దెన్ ప్యారలల్గా మే అండ్ ఫిబ్రవరి మార్చ్ స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ డోంట్ స్కిప్ ద క్లాసెస్ బికాస్ కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రీసెంట్గా ఈ మధ్య కాలంలో గత 2-3 ఏళ్ళగా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని కరెంట్ అఫైర్సే కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఓకే, సో హియర్ టుడే అవర్ కాన్సెప్ట్ ఈజ్ నెట్ జీరో ఎమిషన్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నెట్ జీరో ఎమిషన్స్. 1 second. యుఎస్ ప్రెసిడెంట్స్ climate envoy is in India. Okay, so one point of discussion that could be net zero goal for 2050. Okay, very good. 2050 కల్లా ఏంటి నెట్ జీరో ఎమిషన్స్ చేద్దాం అనుకుంటున్నారు, విచ్ ద యుఎస్ వాంట్ ఇండియా టు బీ ఆన్ బోర్డ్. సో కాంటెక్స్ట్ అర్థమైందండి. అంటే 2050 కల్లా నెట్ జీరో అంటే ఏంటో మీకు చెప్తాను. సో యాక్చువల్గా మన కార్బన్ ఉద్గారాలు ఉంటాయి కదా, ఉద్గారాలు అంటారు, ఎమిషన్స్. ఓకేనా, అంటే క్లైమేట్లోకి మనకి కార్బన్ డైఆక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, హైడ్రోక్లోరో కార్బన్స్ కానీ, సో ఇలా కొన్ని ప్రమాదకరమైనటువంటి ఉద్గారాలు అనేవి వస్తుంటాయి అనమాట. అయితే మామూలుగా మన డైలీ యాక్టివిటీస్ ద్వారా వస్తాయి, అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ నుంచి కూడాను కొన్ని ఆ పొగ నుంచి కూడా మనకి కొన్ని ఎయిర్లోకి పాస్ అవుతాయి, రైట్. సో ఏమంటున్నారంటే ఇండియా కూడా వస్తే బాగుంటుంది ఈ డిస్కషన్లోకి. వన్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ కుడ్ బి వాట్ ఈస్ ద హియర్ 2050 కల్లా నెట్ జీరో అవ్వాలి. సో విచ్ ద యుఎస్ వాంట్స్, ఏంటి యుఎస్ కోరుకుంటుంది, ఇండియా టు బీ ఆన్ బోర్డ్. బికాస్ మనం 3rd పొజిషన్లో ఉన్నాం అనుకుంటాను. ఐ థింక్ ఫస్ట్ చైనా, దెన్ నెక్స్ట్ యుఎస్, అండ్ దెన్ 3rd పొజిషన్లో అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్లోని 3rd స్టేజ్లో ఉన్నాం అనుకుంటాం. నౌ చెక్ వాట్ ఈస్ దిస్ నెట్ జీరో ఎమిషన్స్. నెట్ జీరో ఎమిషన్స్ రిఫర్స్ టు అచీవింగ్ ఎన్ ఓవరాల్ బ్యాలెన్స్ బిట్వీన్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, సో ఏంటి వాట్ ఆర్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండి. గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అంటే ఏంటి, వాటర్ వేపర్ కానీ, ఓకే, ఇది చాలా డేంజరస్ వన్, వాటర్ వేపర్, అండ్ కార్బన్ డైఆక్సైడ్, అండ్ మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, అండ్ సమ్టైమ్స్ ఓజోన్ ఆల్సో. ఇవన్నీ కూడా ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. ఇవి ఎంత ప్రొడ్యూస్ అవుతాయో క్లైమేట్లోకి, జాగ్రత్తగా వినండి, క్లైమేట్లోకి ఎంత ప్రొడ్యూస్ అవుతాయో, ఓకే, అన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం ఏం చేయాలి, రిమూవ్ చేసేయాలి. ఓకే, వీ షుడ్ రిమూవ్ దట్ మచ్. ఫర్ ఎగ్జాంపుల్ 10% ఉద్గారం అయితే అదే 10%ని మనము తీసేయాలన్నమాట. ఎంత ఉద్గారం అయ్యో అంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తీసేస్తే 10% - 10% ఏమవుతుందండి, జీరో కదా. దట్ ఈజ్ హియర్ నెట్ జీరో. ఓకే, సో నెట్ జీరో ఎమిషన్స్ ఏంటి, ఇట్ రిఫర్స్ టు ద అచీవింగ్ ద ఓవరాల్ బ్యాలెన్స్ బిట్వీన్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ టేకెన్ అవుట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లోకి ఎంత ప్రొడ్యూస్ అవుతున్నాయో అది ఎంత ప్రొడ్యూస్ అవుతున్నాయో అంతే మనం అట్మాస్ఫియర్ నుంచి తీసేస్తే కనుక దెన్ మనకి ఏంటంటే నెట్ జీరో ఎమిషన్స్, అంటే అట్మాస్ఫియర్లోకి ఎలాంటి ఎమిషన్స్ ఉండవు. సో ఫస్ట్ హ్యూమన్ కాజ్డ్ ఎమిషన్స్. సో మన వల్లనే ఈ ఎమిషన్స్ కారణం ఏంటి, ఫస్ట్ మనమే. దట్ ఈజ్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి, అంటే వెహికల్స్ యూస్ చేస్తాము, వెహికల్స్లో మనం పెట్రోల్ డీజిల్ యూస్ చేస్తాం. సో దాని నుంచి మనకి ఈ ఉద్గారాలు అనేవి వస్తాయి అనమాట, కార్బన్ ఉద్గారాలు, అండ్ ఫ్యాక్టరీస్ నుంచి వస్తాయి. షుడ్ బి రెడ్యూస్డ్ యాజ్ క్లోజ్ టు జీరో యాజ్ పాసిబుల్. సో ఎంతవరకు అయితే అంతవరకు మనం యూస్ చేసే వెహికల్స్ నుంచి కానీ, ఫ్యాక్టరీస్ నుంచి కానీ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేయడం తగ్గిస్తే బాగుంటుంది. అండ్ సెకండ్ ఎక్కడి నుంచి వస్తుంది, రిమైనింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ షుడ్ బి బ్యాలెన్స్డ్ విత్ ఎన్ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ కార్బన్ రిమూవల్, ఫర్ ఎగ్జాంపుల్ బై రీస్టోరింగ్ ద ఫారెస్ట్. సో సెకండ్ థింగ్ ఎలా అంటే వీటిని ఎలా మనం కంట్రోల్ చేస్తాము, ఇక్కడ ఈ పాయింట్ బాగుంది, బట్ హౌ వీ కెన్ కంట్రోల్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంతవరకు రిలీజ్ అవుతున్నాయో అంత వాటిని తీసేస్తే మనకి నెట్ జీరో ఎమిషన్స్ వస్తాయి. ఓకే, బాగుంది, బట్ వాటిని ఎలా మనం చేస్తాము, ఫస్ట్ పర్సన్ ఎవరు ఇక్కడ, మనమే. అంటే హ్యూమనే ఏం చేయాలి, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి, అలాగే మన వెహికల్స్ యూజ్ చేసి. సో దీనికోసమే ఏంటంటే ఢిల్లీలోనే అప్పుడు ఈవెన్ సిస్టము, ఆడ్ సిస్టము, ఢిల్లీలో విపరీతంగా పొల్యూషన్ పెరిగిపోయింది.
ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క పర్సంటేజ్ బాగా పెరిగిపోయింది. సో ఏమైంది, ఢిల్లీలో ఏం తీసుకొచ్చారు, ఈవెన్ ఒక రోజంతా ఈవెన్ నెంబర్ ఉన్న కార్స్ అండ్ వెహికల్స్ రన్ అవ్వాలి, ఒక రోజంతా ఆడ్ నెంబర్ ఉన్న కార్స్ అండ్ ఈ వెహికల్స్ రన్ అవ్వాలి అని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏం చేశారు, ఇంటికి 4-5 ఉంటే ఒకరి పేరు మీదేమో ఈవెన్ నెంబర్ ఉన్న కారు, ఇంకొకరి పేరు మీదేమో ఆడ్ నెంబర్ ఉన్న కారు యూజ్ చేసుకొని మన ప్రజలు కూడా ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదనమాట. సో అలా మొత్తానికి సేమ్ పెద్దగా ఏం ఎఫెక్ట్ రాలేదు దీనివల్ల. సో సేమ్ పర్సంటేజ్ ఆఫ్ వెహికల్సే నడిచాయి అనమాట. సో దట్ ఈస్ సెకండరీ హియర్. ఇక్కడ ఏంటంటే కనుక మనమే ఈ ఉద్గారాలని ఎమిషన్స్ని ప్రొడ్యూస్ చేయకుండా తగ్గించాలి. అండ్ సెకండ్ వన్ ఏంటి, ఫారెస్ట్ కవర్ పెంచాలి అనమాట. సో యాక్చువల్గా ఏం చేస్తున్నాము, డిఫారెస్టేషన్ చేసేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంటారు, రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయింది, రియల్ ఎస్టేట్ భూమి. సో ఏం చేస్తున్నారు, పంట పొలాల దగ్గర నుంచి, పండుతున్న పొలాల దగ్గర నుంచి ఆ భూముల్ని బిల్డింగ్లు కట్టేసి అమ్మేస్తున్నారు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్, దానివల్ల యూజ్ ఏంటి? సో అలా చేయకూడదు అనమాట. ఫారెస్ట్ కవర్ని పెంచాలి. రీస్టోరింగ్ ద ఫారెస్ట్, దెన్ ఆల్సో మనం కార్బన్ యొక్క ఎమిషన్స్ని తగ్గించగలుగుతాం. ఎందుకంటే మనకి ఆక్సిజన్ ఎలాగో చెట్లకి కార్బన్ డైఆక్సైడ్ అలాగా. ఓకే, సో ఇవి ఎక్కువ చెట్లు ఉన్నాయంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా తీసుకుంటుంది, దెన్ దీని నుంచి మనకి ఆక్సిజన్ ఎక్కువగా వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ టైం ఫ్రేమ్ ఏంటంటే మనకి మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ఏమేమి ఉన్నాయని చెప్పాను మీకు. కార్బన్ డైఆక్సైడ్ ఉంది, వాటర్ వేపర్ ఉంది, అదేవిధంగా మీథేన్ ఉంటుంది, నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది. ఓకే, నైట్రస్ ఆక్సైడ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ హైడ్రోఫ్లోరోకార్బన్స్. ఓకే, సో వీటిని అన్నింటినీ మనం ఒకేసారి చేయలేం. సో ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించవచ్చు, తర్వాత రిమైనింగ్ వీటిని తగ్గించాలి. సో హియర్ ద టైమ్ ఫ్రేమ్ రీచింగ్ ఎట్ నెట్ జీరో ఎమిషన్స్ డిఫర్స్ సిగ్నిఫికెంట్లీ ఇఫ్ వన్ ఈస్ రిఫరింగ్ టు కార్బన్ డైఆక్సైడ్ అలోన్, దెన్ రిమైనింగ్ ఆల్ రిఫరింగ్ టు టైం ఫ్రేమ్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, దెన్ రిమైనింగ్ టైంలో ఏంటంటే కనుక ఈ ఉద్గారాలని మనం తగ్గించుకోవాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ నాన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఉన్నాయి కదా, నాన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అయినటువంటి మీథేన్ కానీ నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడాను నెట్ జీరో డేట్ ఈజ్ లేటర్ బికాస్ సమ్ ఆఫ్ దీస్ ఎమిషన్స్ సచ్ ఎస్ మీథేన్ ఉందనుకోండి ఫ్రమ్ అగ్రికల్చర్ సోర్సెస్ నుంచి వస్తుంది మనకి, ఆర్ సమ్ వాట్ మోర్ డిఫికల్ట్ టు ఫేజ్ అవుట్. రైట్, మీథేన్ మనకి ఎక్కడి నుంచి ఉద్గారం అవుతుంది, అగ్రికల్చర్ నుంచి వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఫేజ్ అవుట్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. నౌ హియర్ మన ఇక్కడ టార్గెట్ ఏంటి, ఇన్ సినారియో 1.5 degree Celsius like carbon dioxide reaches net zero on average by ఎప్పటికి 2050కి ఏమో చూద్దాం. 2050కి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాన్ని తగ్గిద్దామని అనుకుంటున్నారు. సో వెల్ అండ్ గుడ్. టోటల్ ఇది కార్బన్ డైఆక్సైడ్ అండి, 2050కి కార్బన్ డైఆక్సైడ్. సో టోటల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ రీచ్ ఎట్ నెట్ జీరో ఎప్పటికీ 2063కి. మనం అప్పుడు ఉంటామో ఉండమో తెలియదు కానీ బట్ ఫ్యూచర్ జనరేషన్కి మాత్రం ఇట్ ఈస్ గుడ్. 2050 2063 కల్లా మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ తగ్గిస్తారు. సో ఎమిషన్స్ని తగ్గిస్తే చాలా వరకు పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. పొల్యూషన్ కంట్రోల్ అయితే చాలా రకాల వ్యాధులు అనేవి వ్యాప్తి చెందకుండా ఉంటాయి. ఓకే, సో చాలా వరకు మనకి ప్రాణ నష్టం అనేది జరగదు అండ్ ఎవ్రీథింగ్ గుడ్, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. రైట్, సో ఇది 2050 అండ్ 2063. 2050 కల్లా కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఎమిషన్స్ తగ్గించాలి అండ్ రిమైనింగ్ ఆల్ అంటే నాన్ కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ని 2063 కల్లా తగ్గించాలి. రైట్, సో గ్లోబల్ సినారియో ఏంటి, యాజ్ ఆఫ్ జూన్ 2020 కల్లా చూసుకుంటే లాస్ట్ ఇయర్ జూన్ 2020 20 కంట్రీస్ అండ్ రీజియన్స్ హ్యావ్ అడాప్టెడ్ దిస్ నెట్ జీరో టార్గెట్స్. సో దగ్గరగా 20 కంట్రీస్ ఏంటంటే ఈ దీన్ని అడాప్ట్ చేసుకున్నాయి, నెట్ జీరో టార్గెట్స్ని అడాప్ట్ చేసుకుంది. సో దిస్ లిస్ట్ ఓన్లీ ఇన్క్లూడ్స్ కంట్రీస్ దట్ అడాప్టెడ్ ఎ నెట్ జీరో టార్గెట్ ఇన్ లా ఆర్ అనదర్ పాలసీ డాక్యుమెంట్. అండ్ నెక్స్ట్ ద కింగ్డమ్ ఆఫ్ భూటాన్ ఈజ్ ఆల్రెడీ కార్బన్ నెగటివ్. సో వెరీ గుడ్ కంట్రీ. రైట్, భూటాన్ మన పక్క దేశం. రైట్, మన పక్క దేశం అంటే నేపాల్ పక్కన భూటాన్ ఉంది. సో హియర్ భూటాన్ ఈజ్ ఏ కార్బన్ నెగటివ్, దట్ ఈస్ అబ్జార్బ్స్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ దాన్ ఇట్ ఎమిట్స్. అంటే ఎమిషన్స్ కంటే అబ్జార్బ్ ఎక్కువ అవుతుంది అనమాట. రైట్, ఇక్కడ కార్బన్ నెగిటివ్ అంటే ఇక్కడ నెగిటివ్ ఇన్ ద సెన్స్ నెగిటివ్ సెన్స్ కాదు, ఎమిషన్స్ తక్కువగా ఉన్నాయి, అబ్జార్బ్ ఎక్కువ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50% దాకా ఎమిషన్స్ వచ్చినా దానికన్నా 70% అబ్జార్బ్ చేసుకునే శక్తి భూటాన్లో ఉంది. ఓకే, సో భూటాన్ ఈజ్ రిమెంబర్ దిస్ కంట్రీ నేమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ
నో కార్బన్ నెగటివ్ అని అడిగితే దట్ ఈస్ నన్ అదర్ దాన్ భూటాన్. ఓకే, సో రిమెంబర్ దిస్ కంట్రీ నేమ్ భూటాన్. సో ఇండియా సినారియో తీసుకుందామండి. ఇండియా సినారియో ఏంటి, యాజ్ పర్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చూసుకుంటే మనకి ఎక్కడ 2015లో ఎంతవరకు ఒక పర్సన్ నుంచి లైక్ 1.8 tons per person in 2015. కార్బన్ ఉద్గారాలు ఎంత బాగా ఉన్నాయన్నమాట మన కంట్రీలోని. ఆర్ అరౌండ్ 9th of those in the USA and around 3rd of the global average of 4.8 tons. సో ఓవరాల్గా చూసుకుంటే ఇండియా నౌ ఇస్ ద ప్లానెట్స్ థర్డ్, సో మీకు స్టార్టింగ్లో చెప్పాను, థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బిహైండ్ చైనా అండ్ యూఎస్ఏ. సో ఫస్ట్ place goes to China and second place USA and third we are India. Okay, IND means India, రైట్. అంటే కార్బన్ ఉద్గారాల్లోని కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్లో మనం థర్డ్ లార్జెస్ట్ ప్లేస్లో ఉన్నామన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ నెట్ జీరో ఎమిషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెట్ జీరో ఎమిషన్ అంటే ఏంటి, మనకి క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే విచ్ ఆఫ్ నెట్ జీరో ఎమిషన్ అంటే ఏంటి అని చెప్పి కింద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని ఆన్సర్ రావడం జరుగుతుంది. కార్బన్ ఫుట్ ప్రింట్స్ మీద, కార్బన్ డైఆక్సైడ్ సంబంధించి అండ్ పొల్యూటెంట్స్ గ్రీన్ హౌస్ గ్యాస్కి సంబంధించి క్వశ్చన్స్ రిపీటెడ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్నాయి. సో బీ కేర్ఫుల్, రైట్. నెక్స్ట్ వన్, మోనిటరీ పాలసీ కమిటీ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ మోనిటరీ పాలసీ కమిటీ. ఇది ఎకానమీ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్, కీప్స్ ద రెపో రేట్ అన్చేంజ్డ్ ఫర్ ద 5th కాన్సిక్యూటివ్ మోనిటరీ పాలసీ కమిటీ. సో 5th టైం కూడాను రెపో రేట్ ఏంటి చేంజ్ చేయలేదు. సో మీకు ఎకానమీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాట్ ఈజ్ రెపో రేట్, వాట్ ఈజ్ రివర్స్ రెపో రేట్ అండ్ వాట్ ఈజ్ SLR, CLR ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఇక్కడ ఏంటంటే కనుక రెపో రేట్ ఏంటి చేంజ్ చేయలేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5th కాన్సిక్యూటివ్ మోనిటరీ పాలసీ కమిటీలో కూడాను. ఓకేనా, దెన్ there is no change in the repo rate. What is monetary policy committee now? Monetary policy committee enti? It is a committee of RBI, Reserve Bank of India, which is entrusted with the task of fixing the benchmark policy interest rate, that is repo rate, to contain the inflation within the specific target level. సో ఏంటంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ఇది ఒక కమిటీ అనమాట, మోనిటరీ పాలసీ కమిటీ అనేది. సో ఇది ఏం చేస్తుంది అంటే కనుక ఈ ఇంట్రెస్ట్ రేట్ని అంటే రెపో రేట్లని ఫిక్స్ చేస్తుంది, రైట్. టాస్క్ ఆఫ్ ఫిక్సింగ్ ద బెంచ్ మార్క్ పాలసీ ఇంట్రెస్ట్ రేట్ టు కంటైన్ ద ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ ద స్పెసిఫిక్ టార్గెట్ లెవెల్, రైట్. సో బేస్డ్ ఆన్ ద ఇన్ఫ్లేషన్ లెవెల్స్ దే ఫిక్స్ ద ఇంట్రెస్ట్ రేట్ అనమాట. దిస్ కమిటీ వాట్ మోనిటరీ పాలసీ కమిటీ MPC ఏం చేస్తుంది, రైట్. RBI యొక్క కమిటీ ఇది. RBIలో దిస్ ఈజ్ ద కమిటీ, రైట్. సో MPC ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్ని ఫిక్స్ చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ దట్ ఈస్ రెపో రేట్ని ఫిక్స్ చేస్తుంది. నౌ హూ ఇస్ ద RBI గవర్నర్ నౌ? I think Shaktikant Das, retired IAS officer Shaktikant Das. RBI Act 1934 was amended by the Finance Act 2016 to constitute MPC to bring more transparency and accountability in fixing the India's monetary policy. So India's monetary policy ni inkoncham ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి, పారదర్శకత, ఓకేనా, ట్రాన్స్పరెంట్గా అండ్ అకౌంటబిలిటీగా జవాబుదారీతనం, ఓకే. సో ఉండడం కోసం ఇండియన్ మోనిటరీ పాలసీ ఏం చేసింది అంటే RBI Act 1934 వాజ్ అమెండెడ్ బై ఫినాన్స్ యాక్ట్ 2016. ఏంటి అప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు, మోనిటరీ పాలసీ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. సో ద పాలసీ పబ్లిష్డ్ ఆఫ్టర్ ఎవ్రీ మీటింగ్ విత్ ఈచ్ మెంబర్ ఎక్స్ప్లెయినింగ్ హిస్ ఒపీనియన్స్. నౌ ఐ థింక్ ఇది ఈ పాయింట్ అర్థమవుతుంది. సో ఎవరి మెంబర్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని షేర్ చేసుకుంటారు మీటింగ్లోని. నౌ ద కమిటీ ఈజ్ ఆన్సరబుల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దిస్ MPC మోనిటరీ పాలసీ కమిటీ ఆన్సరబుల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ ఎక్సీడ్స్ ద రేంజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద 3 consecutive months. ఓకే, ఇన్ కేస్ వాళ్ళు ఏదో ఒక ఇన్ఫ్లేషన్ రేట్ని వాళ్ళు చెప్తారు. సో ఇన్ కేస్ ఇన్ఫ్లేషన్ ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి రేటు కంటే ఎక్సీడ్ అయ్యిందనుకోండి రేంజ్ 3 consecutive months, వరుసగా 3 నెలలు కూడాను ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరిగింది అంటే దెన్ దిస్ కమిటీ ఈజ్ ఆన్సరబుల్ టు ద గవర్నమెంట్. నెక్స్ట్, సో ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ వన్. యాక్చువల్గా ఇంతకు ముందే 2002లోని మనకి వైవి రెడ్డి కమిటీ ఆల్సో ప్రపోజ్ చేశారు టు ఎస్టాబ్లిష్ ద మోనిటరీ పాలసీ కమిటీ. అండ్ తారాపోరా కమిటీ ఆల్సో 2006లోని వాళ్ళు కూడాను అడ్రస్ చేశారు. అండ్ మిస్రీ కమిటీ 2007 అండ్ రఘురామ్ రాజన్ కమిటీ ఇన్ 2009 అండ్ ఉర్జిత్ పాటిల్ కమిటీ ఇన్ 2013 అన్నింటిలో కూడాను సరే మోనిటరీ పాలసీ కమిటీని రికమెండ్ చేశారు, సజెషన్స్ ఫర్ సెటింగ్ అప్ ఆఫ్ MPC. బట్ ఫైనల్గా ఎప్పుడు 2016లో మనకి ఇది ఏర్పాటు అయిందనమాట. దీని కాంపోజిషన్ అండ్ వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే ఎంతమంది మెంబర్స్ ఉంటారు ఏంటి అనేది చూద్దాం, రైట్. ద కమిటీ కంప్రైజెస్ 6 members ఉంటారు. సో MPCలో హౌ మెనీ మెంబర్స్ వీ హ్యావ్ 6 members. ఇందులో 3 officials ఆఫ్ ద
ద ఆర్బీఐ. ఇందులో 3 మెంబర్స్ ఫ్రమ్ ఆర్బీఐ నుంచి ఉంటారు. ఓకే, 3 ఎక్స్టర్నల్ మెంబర్స్ దట్ ఆర్ నామినేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రిమైనింగ్ 3 మెంబర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుందండి. మోనిటరీ పాలసీ కమిటీలో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్లో 3 మెంబర్స్ ఫ్రమ్ ఆర్బీఐ అఫీషియల్స్. ఓకే, అండ్ రిమైనింగ్ 3 మెంబర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేటెడ్ మెంబర్స్. ఓకే, ద మీటింగ్ ఆఫ్ ద మోనిటరీ పాలసీ కమిటీ ఆర్ హెల్డ్ అట్లీస్ట్ 4 times a year. ఓకే, ఒక సంవత్సర కాలంలోనే ఎన్నిసార్లు వాళ్ళు కలుస్తారు, మీటింగ్ పెట్టుకుంటారు? 4 times in a year. అండ్ ఇట్ పబ్లిష్ డెసిషన్స్ ఆఫ్టర్ ఈచ్ మీటింగ్. మీటింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అన్ని కూడాను పబ్లిష్ చేస్తారన్నమాట. నెక్స్ట్, ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, దట్ ఈస్ శక్తికాంత్ దాస్. నౌ ఈజ్ శక్తికాంత్ దాస్. ఓకే, ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఎక్స్ అఫీషియో ఆఫ్ ద కమిటీ. సో ఈ కమిటీకి చైర్పర్సన్ ఎవరు? హూ ఇస్ దట్? ఆర్బీఐ గవర్నర్. Right, the decisions are taken by the majority with the governor having the casting the vote in case of a tie. ఒకవేళ కనుక 6 members, 3 మొత్తం 3 members కదా. ఓకే, ఒక 4 members ఒక మాట మీద ఉన్నారు అండ్ 2 members ఒక మాట మీద ఉన్నారు. దెన్ ఎవరి ఓటు ఇంపార్టెంట్? గవర్నర్. మెజారిటీ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై ద మెజారిటీ తీసుకుంటారు యాక్చువల్గా. రైట్, 4 members ఇక్కడ మెజారిటీ ఉంది కాబట్టి వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 members ఒకటే యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ ఇంకో 3 members సేమ్ ఒకదాని డెసిషన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. టై వచ్చింది కదా. సో ఇలా టై వచ్చినప్పుడు ఏంటంటే కనుక గవర్నర్ హ్యావింగ్ ద క్యాస్టింగ్ ఓట్. ఆర్బీఐ గవర్నర్ హ్యావ్ ద క్యాస్ట్ ఓట్. సో బేస్డ్ ఆన్ హిస్ ఓట్ ఎవరికి వీళ్ళకి వేస్తే వీళ్ళకి, వీళ్ళకి వేస్తే వీళ్ళకి ఆ డెసిషన్ అనేది రూల్ అవుట్ అవుతుంది. క్లియర్? సో దే నీడ్ టు అబ్జర్వ్ ద సైలెంట్ పీరియడ్ 7 days బిఫోర్ ద ఆఫ్టర్ ద రేట్ డెసిషన్. అట్మోస్ట్ కాన్ఫిడెన్షియాలిటీగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేట్, ఈ రెపో రేట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా, ఆ రేటు ఇచ్చే ముందు సైలెంట్ పీరియడ్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డిక్లేర్ చేస్తున్నారు అనుకోండి రెపో రేట్ని, దీనికి బిఫోర్ 7 days ముందు, ఆఫ్టర్ 7 days ముందు. ఓకే, బిఫోర్ 7 days అండ్ ఆఫ్టర్ 7 days. క్లియర్? చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి వాల్యూస్ అనేవి. ఎట్టి పరిస్థితుల్లోని ఇంత ఇంట్రెస్ట్ రేట్ మేము పబ్లిష్ చేస్తున్నామని ఎక్కడ కూడా రివీల్ చేయకూడదు ఈ మోనిటరీ పాలసీ కమిటీ. ఓకే, దాన్ని ఏమంటారు? సైలెంట్ పీరియడ్ అంటారు. ఓకేనా? బిఫోర్ 7 days, ఆఫ్టర్ 7 days, this is silent period. Right? So this is how composition and working of the monetary policy committee. అండ్ ఆల్సో మనకి వాళ్ళు టూ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసుకుంటారు. 2 instruments అనమాట. ఒకటి క్వాంటిటేటివ్ ఇన్ నేచర్ అండ్ సెకండ్ వన్ క్వాలిటేటివ్ ఇన్ నేచర్. క్వాంటిటీ అంటే ఈ రెపో రేట్ని ఫిక్స్ చేసేటప్పుడు వాట్ దే యూజ్ 2 types ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఒకటి క్వాంటిటేటివ్ ఇన్ నేచర్ అండ్ నెక్స్ట్ వన్ క్వాలిటేటివ్ ఇన్ నేచర్. క్వాంటిటేటివ్ ఇన్ నేచర్ ఏంటి? ఆర్ ఇన్ జనరల్ ఆర్ ఇండైరెక్ట్ వన్ అంటే ఏంటి? క్యాష్ సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ని, బ్యాంక్ రేట్ని, రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని, మార్జినల్ స్టాండింగ్ ఎంఎస్ఎఫ్, దట్ మీన్స్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, అండ్ ఎల్ఏఎఫ్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, వీటన్నిటిని కూడా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్గా యూజ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ ఇన్ నేచర్. ఓకే, క్వాంటిటీ మీన్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్లో ఉంటుందన్నమాట. అండ్ క్వాలిటీ మీన్స్ సెలెక్టివ్ ఆర్ డైరెక్ట్. ఓకే, దట్ ఈస్ మార్జిన్ మనీ కానీ డైరెక్ట్ యాక్షన్స్, మోరల్ సెషన్స్ తీసుకుంటారనమాట. సో హియర్ వాట్ దే యూస్ 2 types ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. ఈ టర్మ్స్ అన్నీ కూడా మీకు ఎకానమీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నో వరీస్. క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కానీ, బ్యాంక్ రేట్ కానీ, రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్. And next topic is PLI for white goods, that is solar modules. So see here PLI enti ikkada manaki. What is PLI stands for? Production linked incentive scheme, right? Production linked incentive scheme. So మీకు ప్రీవియస్ సెషన్స్లోని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫుడ్ అగ్రికల్చర్, అదే అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి చెప్పాము. రైట్, that is mainly for agriculture products. And also PLI scheme for IT hardware is also there. Okay, yesterday session lo manam cheppukunnamu, current affairs session loni. And now PLI production linked incentive scheme for white goods. Enti white goods? Okay, solar modules కి ఇస్తున్నారనమాట. సో ఇదంతా గవర్నమెంట్ దేనికోసం చేస్తుందండి? గవర్నమెంట్ స్కీమ్స్ అని ఎందుకు తీసుకొస్తుంది? మన యొక్క ఇండియన్ ఎకానమీని బూస్ట్ చేయడం కోసం ఇవన్నీ ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్స్ని తీసుకొస్తుంది అనమాట. ఇండియన్ ఎకానమీని బూస్ట్ చేయడం కోసం తీసుకొస్తుంది ఈ స్కీమ్స్ అన్నీ కూడా. Now here Union Cabinet approved the production linked incentive scheme for white goods. That is what are the white goods? మన ఇంట్లో యూజ్ చేసే ఎయిర్ కండిషనర్స్ కానీ, LED లైట్స్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఇవన్నీ కూడా. ఓకే, ఎయిర్ కూలర్స్, ఎయిర్ కండిషనర్స్, LED lights, these are all the white goods with a budgetary outlay 6,238 crores ని శాంక్షన్ చేసింది. ప్రొడక్షన్ లింక్డ్. సో
ఏదైతే ఇండస్ట్రీస్ ఎయిర్ కండిషనర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో, ఎల్ఈడి లైట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో, అది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఫర్ ఇండియన్ ఇండస్ట్రీస్. ఓకే, సో అంటే ఇక్కడ మనకు మార్కెట్ పెంచడం కోసం, మన యొక్క ఇండియన్ ప్రొడక్ట్స్ని ఇతర దేశాల్లో మన ఇండియా ప్రొడక్ట్స్కి స్థానం కల్పించడం కోసం ఈ ప్రొడక్షన్ స్కీమ్స్ అన్ని లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అన్ని తీసుకొస్తుంది అనమాట. నో పిఎల్ఐ స్కీమ్ ఫర్ వైట్ గూడ్స్ సెలెక్షన్స్ టు ఇన్సెంటివ్ ఎంతవరకు ఇస్తున్నారు? 4% to 6% ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఆన్ ఇంక్రిమెంటల్ సేల్స్ ఆఫ్ ద గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్, ద గూడ్స్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. సో చెప్పండి, ఏదైనా నా కామెంట్స్ చెప్పండి, నాకు తెలియదు యాక్చువల్గా. ఏమైనా ఏసీస్ ఇండియన్ ప్రొడక్ట్స్ ఉన్నాయా? ఏమైనా ఎల్ఈడి లైట్స్ కంపెనీస్ ఇండియన్ ప్రొడక్ట్స్ ఉన్నాయా? అదేవిధంగా ఫ్రిడ్జ్లో ఇండియన్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ గోద్రేజ్ ఇండియన్ కంపెనీ అయినా, వర్ల్ఫూల్ ఇవన్నీ కూడాను అదర్ కంపెనీస్, అదర్ కంట్రీ యొక్క ప్రొడక్ట్స్ అవి. సో మన కంట్రీ యొక్క ప్రొడక్ట్స్ ఏంటి? ఏసీ కానీ, ఎల్ఈడీస్ కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లు కానీ, ఎయిర్ కూలర్స్ కానీ, ఇవన్నీ. నౌ ఇక్కడ ఏంటంటే కనుక దిస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది దేనికి ఇస్తున్నారు? ఇంక్రిమెంటల్ సేల్స్ ఆఫ్ ద గూడ్స్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్? 5 years. రైట్, మీకు అక్కడ ఇంతకు ముందు చెప్పినట్లయితే ఐ థింక్ ఒకదానికి 6 years, ఒకదానికి 4 years చెప్పాను. సో ఇక్కడ దీనికి ఎంత? 5 years ఇస్తున్నారు టు కంపెనీస్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్ అండ్ ఎల్ఈడి లైట్స్. సో ఏవైతే మన భారతదేశంలోని ఎయిర్ కండిషనర్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఎల్ఈడి లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న ఇండస్ట్రీస్ ఉన్నాయో, వాళ్ళకి 4% నుంచి 6% దాకా ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ తరపు నుంచి అప్ టు 5 years వరకు. ఓకే, సో ఇన్ కేస్ కనుక ఏదైనా ఒక పర్టికులర్ ఇండస్ట్రీకి వేరే బెనిఫిట్స్ వస్తున్నాయి అనుకోండి పిఎల్ఐ స్కీమ్ ద్వారా, ఎనీ ఎంటిటీ అవైలింగ్ ద బెనిఫిట్స్ అండర్ పిఎల్ఐ స్కీమ్, దట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ నాట్ బి ఎలిజిబుల్ అండర్ ది స్కీమ్. ఓకేనా, సో ఆల్రెడీ వాళ్ళకి స్కీమ్స్ ఏవో ఇన్సెంటివ్స్ అవి ఇస్తున్నారు. సో మళ్ళీ దానికి ఈ స్కీమ్ వర్తించదనమాట ఫర్ ద సేమ్ ప్రొడక్ట్స్, బట్ ద ఎంటిటీ మే టేక్ బెనిఫిట్స్ అండర్ ద అప్లికేబుల్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్కీమ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ అండి. ఓకేనా, సో పర్టికులర్ ఇండస్ట్రీ ఏదైనా ఒక ఇండస్ట్రీ తీసుకుంటే ఆ ఇండస్ట్రీకి ఆల్రెడీ ఏదైనా ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇస్తున్నారంటే మళ్ళీ దానికి వర్తించదనమాట. సో ద స్కీమ్ విల్ బి ఇంప్లిమెంట్ యాజ్ ఎ పాన్ ఇండియా స్కీమ్. ఈజ్ నాట్ పాన్ ఇండియా మీన్స్ ఓవరాల్ ఇండియా, ఈజ్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ లొకేషన్ ఆర్ ఎనీ ఏరియా ఆర్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్. ఓకేనా, అంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ ప్లేస్లోని ఇండస్ట్రీ పెడితేనే మీకు స్కీమ్ ఇన్సెంటివ్స్ ఇస్తాము, లేకపోతే ఈ పర్టికులర్ ఏరియాలోనే ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేస్తే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తామని ఏం లేదు. మీరు ఎక్కడైనా త్రూ అవుట్ ఇండియాలోని ఓకే, నాకు యాక్చువల్గా ఇండియా మ్యాప్ డ్రా చేయడం రాదండి. ఓకే, సో త్రూ అవుట్ ఇండియాలోని లొకేషన్ ఎక్కడున్నా సరే, ఏరియా ఎక్కడున్నా సరే, సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపులేషన్ నెంబర్ ఎలాగున్నా సరే ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ కంపెనీస్ ఇంక్లూడింగ్ నెంబర్ ఆఫ్ micro, small, medium enterprises are likely to benefit from this scheme. Okay, now what are the white goods and major appliances enti, also known as large domestic appliances or large electronic appliances antaru. Okay na, white goods vetni antarandi, large domestic appliances or large electronic appliances is non portable or semi portable machine used for routine housekeeping kosam use chestaru. వాటిని ఇంటి కుకింగ్ కోసం కానీ, వాషింగ్ కోసం కానీ, లాండ్రీ కోసం కానీ, ఆర్ ఫుడ్ ప్రిజర్వేషన్ కోసం కానీ యూజ్ చేస్తే వాటిని ఏమంటారు? వైట్ గూడ్స్ అంటారు. సో ఫుడ్ ప్రిజర్వేషన్ కోసం మనం ఏంటి యూజ్ చేస్తాం? యాక్చువల్గా ఫ్రిడ్జ్ని యూజ్ చేస్తాం, రైట్. వాషింగ్ కోసం మనం వాషింగ్ మిషన్ యూజ్ చేస్తాం, రైట్. సో ఇలా వీఆర్ యూజింగ్ కుకింగ్ కోసం మైక్రోవేవ్ని, ఓవెన్స్ని వాటిని యూజ్ చేస్తాం. సో సచ్ అప్లయన్సెస్ సమ్ టైమ్స్ కలెక్టివ్లీ నోన్ యాజ్ ఏమంటారు? వైట్ గూడ్స్ అంటారు. సో దిస్ హియర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ వైట్ గూడ్స్. ఏంటి ఆ వైట్ గూడ్స్? ఎయిర్ కండిషనర్స్కి, ఎల్ఈడి లైట్స్కి మాత్రమేనండి. ఓకే, ఎయిర్ కండిషనర్ ఏసీస్కి అండ్ ఎల్ఈడి లైట్స్కి. ఓకే, నాట్ ఆల్ దీస్. యాజ్ ద ప్రొడక్ట్స్ వర్ ట్రెడిషనల్లీ వైట్ ఇన్ కలర్, బట్ యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా వైట్ కలర్లో ఉండాలి, బట్ వెరైటీ ఆఫ్ కలర్స్ అనేవి వాళ్ళు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు అనమాట, రకరకాల కలర్ని. సో మోస్ట్లీ ఏసీస్ అన్నీ కూడా మనకి వైట్ కలర్లోనే ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం చెప్పాడు పైన మనకి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఆర్ ఆల్సో ఫర్ సోలార్ మాడ్యూల్స్ అని చెప్పారు, రైట్. సో ఏంటి ఇక్కడ మనకి క్యాప్షన్? వైట్ గూడ్స్ అండ్ ఆల్సో సోలార్ మాడ్యూల్స్. సో వాట్ ఈస్ ది సోలార్ మాడ్యూల్స్? ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఎప్పుడైనా సరే సోలార్కి, ఎనర్జీకి సంబంధించి వస్తే మినిస్ట్రీ మీకు వెంటనే ఏంటి గుర్తువాలంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రపోజల్స్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిషియన్సీ సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్.
సో ఇక్కడ ఏంటంటే కనుక యూనియన్ క్యాబినెట్ ఆల్రెడీ అప్రూవ్ చేసిందనమాట ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ దిస్ సోలార్ మాడ్యూల్స్ కోసము. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి ఫర్ అచీవింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద కెపాసిటీ ఆఫ్ ఎన్ని గిగావాట్స్ అండి, గిగావాట్స్ స్కేల్ ఇన్ హై ఎఫిషియన్సీ ఆఫ్ సోలార్ ఫోటోవాల్టిక్, దట్ ఈస్ 4,500 crores. Solar PV photovoltaic manufacturers will be selected through a transparent competitive bidding ద్వారా వీళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ సో దిస్ linked incentive scheme, production linked incentive scheme disbursed for 5 years post commissioning of the solar PV manufacturing plants on sales of a high efficiency. సో యాక్చువల్గా మనకి సోలార్ పంప్స్ అని కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ లైవ్ ల్యాంప్స్ అని కానీ ఇలా చాలా వస్తున్నాయి. సోలార్ అంటే సూర్యరశ్మిని ఉపయోగించుకొని మార్నింగ్ సూర్యుడి నుంచి వచ్చినంత కాంతిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సూర్యుడి నుంచి సన్ నుంచి వచ్చినటువంటి కాంతిని సూర్యరశ్మిని యూజ్ చేసుకొని అవి ఆ పవర్ని అంతా దానిలో ప్రిజర్వ్ చేసుకొని దెన్ ఈవినింగ్ టైంలో అది మనకి వర్క్ అవుతుంది అనమాట. సో చాలామంది ఇళ్ళ మీద రూఫ్ టాప్ మీద ఈ సోలార్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుంటున్నారు. మ్యాక్సిమం వాళ్ళ ఇంట్లో పవర్ అంతా కూడా సోలార్ నుంచి వచ్చిన పవర్నే యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, పవర్కి కానీ లేకపోతే వాటర్ పంప్స్కి కానీ వీటన్నిటి కూడాను ఈ మధ్యకాలంలో కొత్తగా సోలార్ పవర్ని యూజ్ చేసుకుంటున్నారు. సో దానికి ఏంటి, ఆ ప్రోడక్ట్ని తయారు చేయాలి కదా, ఆ ప్రోడక్ట్ని తయారు చేసిన ఇండస్ట్రీని మన దేశంలో మీరు పెట్టాలి అనుకుంటే కనుక ఓకే మీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా 5 సంవత్సరాల వరకు మీకు గవర్నమెంట్ నుంచి భరోసా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, దట్ ఈస్ ద థింగ్ హియర్. సో చూడండి, కొత్తగా మన దేశంలోనే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, రైట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ లోక్ అదాలత్స్. ఏంటి లోక్ అదాలత్స్? లోక్ అదాలత్ స్పీడ్ ఓవర్ రైడ్స్ క్వాలిటీ. ద సిస్టమ్ మస్ట్ లుక్ బియాండ్ స్విట్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ అండ్ ఫోకస్ ఆన్ జస్ట్ అండ్ ఫెయిర్ అవుట్కమ్స్ మీద ఫోకస్ ఆన్ ద ఫెయిర్ అవుట్కమ్స్ మీద మీరు ఫోకస్ చేయండి అని చెప్తున్నారనమాట. సో వాట్ ఈస్ దిస్ లోక్ అదాలత్? సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఏవైనా డిస్ప్యూట్స్ అరైజ్ అయితే ఓకే ఆ డిస్ప్యూట్ని సెటిల్ డౌన్ చేయడం కోసం ఒక ఆల్టర్నేటివ్ మిషన్ అనేది మనకు ఉంది, ఆల్టర్నేటివ్ మెకానిజం, దట్ ఈజ్ లోక్ అదాలత్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏవైనా డిస్ప్యూట్స్ అరైజ్ అయితే మనం ఎక్కడికి వెళ్తామండి, కోర్టుకి వెళ్తాం కదా, రైట్. సో ఈ కోర్టులో కొన్ని పెండింగ్ కేసెస్ ఏమైనా ఉంటే, డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే అవి లోక్ అదాలత్కి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఓకే, టు సెటిల్ డౌన్ ద డిస్ప్యూట్, టు సెటిల్ డౌన్ ద డిస్ప్యూట్. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే వీళ్ళ యొక్క క్వాలిటీని పెంచాలి, స్పీడ్ ఓవర్ రైడ్స్ ద క్వాలిటీ. ఓకే, సో ద సిస్టమ్ ఇక్కడ ఏంటంటే కనుక దేని గురించి చూడాలంటే ఫెయిర్ అవుట్కమ్స్ కోసం చూడండి అని చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద లోక్ అదాలత్ హియర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం. ఇట్ ఈస్ అ ఫోరం వేర్ డిస్ప్యూట్స్ ఆర్ కేస్ పెండింగ్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఆర్ ప్రీ లిటిగేషన్ స్టేజ్లో ఉన్నవన్నీ కూడాను మనకి సెటిల్ డౌన్ అవుతాయి అనమాట. సో కోర్ట్లోని మనకి ఏమైతే కేసెస్ కొన్ని పెండింగ్లో ఉన్నాయో లేదా ప్రీ లిటిగేషన్లో ఉన్నాయో ఇవన్నీ కూడాను మనకి లోక్ అదాలత్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో వై ఇట్ ఈస్ లోక్ అదాలత్ ఫామ్ అయింది అంటే కనుక బికాస్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ టు ఫిల్ ద ప్రామిస్ దట్ ఈస్ గివెన్ బై ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ ఉంది, రైట్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ ఉందా అండి, ఆర్ ఎల్స్ ఏదైనా ఒక అమెండ్మెంట్ ద్వారా ప్రియాంబల్లో యాడ్ చేసిన వర్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, రైట్. సో మనకి ప్రియాంబల్లోని ఏంటుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యూరింగ్ ద జస్టిస్, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ జస్టిస్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, దట్ ఈస్ దేర్ ఇన్ అవర్ ప్రియాంబల్, రైట్. సో అందరికీ కూడా సామాజిక న్యాయం ఉండాలి, ఆర్థిక న్యాయం ఉండాలి, రాజకీయ న్యాయాన్ని కల్పించాలి అందరికీ కూడా, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియాకి అన్న ఉద్దేశంతో సో కోర్టులో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి డీలే అయితే కేసెస్ని, సివిల్ కేసెస్ ఏమైనా, సో ఆ కేసెస్ ఏంటంటే కనుక లోక్ అదాలత్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి ఇది క్రియేట్ చేశారనమాట. సో కాన్స్టిట్యూషనల్ బేస్ ఏంటి, ఆర్టికల్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద డిప్రైవ్డ్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. సో మన సొసైటీలోని ఏవైతే సమ్ డిప్రైవ్డ్ క్లాసెస్ కానీ వీకర్ సెక్షన్స్ ఉంటాయి కదా, లైక్ SC, ST candidates and to promote and women, sometimes women కూడాను free legal aid is there. So deprived classes ki and weaker sections of the society ki to promote the justice on the base of equal opportunity.
ఓకే. సో ఆన్ ద బేస్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ వీళ్ళందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి కాబట్టి సో డిప్రైవ్డ్ క్లాసెస్కి వీకర్ సెక్షన్స్కి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనమాట. ఫ్రీ లీగల్ ఎయిడ్, వీళ్ళకి ఎలాంటి ఫీజెస్ కలెక్ట్ చేయరు వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఆర్టికల్ 14 ప్రకారము కాన్స్టిట్యూషన్ ఆల్సో మేక్స్ ఇట్ కంపల్సరీ ఫర్ ద స్టేట్ టు గ్యారంటీ ద ఈక్వాలిటీ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానమే, ఇది ఎలాగో మనకు తెలిసింది ఆర్టికల్ 14 రైట్. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14లో మనకి ఏంటుందండి, ఈక్వాలిటీ బిఫోర్ ద లా. 39A ప్రకారము, రిమెంబర్ దిస్ ఆర్టికల్, 39A ప్రకారము ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వాలి. ఓకే, 39A ఇందులో వస్తుంది. ఏ అంటే ఇది ఏదైనా ఒక అమెండ్మెంట్ ద్వారా మనకి ఇన్సర్ట్ చేసింది అనమాట కాన్స్టిట్యూషన్లోని. సో 39A అనేది ఫండమెంటల్ రైట్స్లో ఉంటుందా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటుందా, అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంటుందా, రైట్. సో హియర్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఏంటున్నాయి మనకి, అండర్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 లోక్ అదాలత్స్ హ్యావ్ బీన్ గివెన్ ఎ స్టాట్యుటరీ స్టాటస్. సో లోక్ అదాలత్స్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారము లోక్ అదాలత్స్కి స్టాట్యుటరీ స్టాటస్ని ఇవ్వడం జరిగింది. సో ఇవి చట్టబద్ధమైనవి. ద డెసిషన్స్ మేడ్ బై ద లోక్ అదాలత్స్ ఈజ్ కన్సర్న్ టు బి వర్డిక్ట్ ఆఫ్ ద సివిల్ కోర్ట్ అండ్ ఈజ్ అల్టిమేట్ అండ్ బైండింగ్ ఆన్ ఆల్ పార్టీస్. ఓకే, సో లోక్ అదాలత్ వాళ్ళు ఇచ్చినటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఈ బోత్ ద పార్టీస్ ఖచ్చితంగా దానికి బైండ్ అయి ఉండాలి. సో దెర్ ఇస్ నో అపీల్. సో ఆల్రెడీ లోక్ అదాలత్ వాళ్ళు ఏదైనా ఒక వెర్డిక్ట్, సో లోక్ అదాలత్ వాళ్ళు ఇచ్చిన తీర్పుని ఎగెనెస్ట్గా, వాళ్ళు ఇచ్చిన తీర్పుకి ఎగెనెస్ట్గా మళ్ళీ ఎలాంటి అపీల్స్ కూడా చేయకూడదు. సో దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ అపీల్ ఎగెనెస్ట్ ద వెర్డిక్ట్ మేడ్ బై ద లోక్ అదాలత్. So but they are free to initiate litigation by approaching the court of appropriate jurisdiction by filing the case by following the required procedure in excess of their right to litigate. సో మీకు ఇంతకుముందు చెప్పాను, ఏదైనా లోక్ అదాలత్లోని ఒక కేసు అనేది ఫైల్ అయితే కనుక దానికి ఎలాంటి కోర్ట్ ఫీజు ఉండదు. దెర్ ఇస్ నో కోర్ట్ ఫీజ్ పేబుల్ వెన్ ఏ మ్యాటర్ ఈజ్ ఫైల్డ్ ఇన్ ద లోక్ అదాలత్. బట్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టులోని ఒక మ్యాటర్ అనేది ఆల్రెడీ ఫైల్ అయింది, ఓకేనా, ఒక కోర్టులోని ఒక మ్యాటర్ అనేది ఫైల్ అయింది. సో ఈ ఫైల్ అయిన మ్యాటర్కి ఎంతో కొంత ఫీజ్ని పే చేసి ఉంటారు కోర్టులోని. If a matter pending in the court of law is referred to the Lok Adalat and is settled subsequently, the court fees originally paid in the court. So కోర్టులో ఒక కేసుని ఫైల్ చేసుకున్నారు, అలా ఫైల్ చేసినప్పుడు మీరు కొంత ఫీజ్ని పే చేసి ఉంటారు. బట్ తర్వాత ఈ కేస్ని దేనికి ట్రాన్స్ఫర్ చేశారు, లోక్ అదాలత్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఏదైతే మీరు ఫీజు పే చేశారో ఆ ఫీజ్ అనేది రీఫండ్ చేస్తారనమాట, రీఫండ్ బ్యాక్ టు ద పార్టీస్ because this case handled by Lok Adalat, right? Idi note anamata. If matter pending in the court that is transferred to the Lok Adalat and is settled subsequently, the court fees originally paid in the court on complaints and petitions, that is also refund back to the parties. Next, what is the nature of the cases to the refer to the Lok Adalat? Any case pending before any court, okay na, court lo pending unna edaina case ni refer chestaru ikkadiki Lok Adalat ki. Any dispute which has not been brought before any court and is likely to be filed before the court, okay. సో కోర్టు ముందుకి తీసుకురాని డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నా కూడా తీసుకొస్తారు, లోక్ అదాలత్కి రిఫర్ చేస్తారు. అండ్ ప్రొవైడ్ దట్ ఎనీ మ్యాటర్ రిలేటింగ్ టు అన్ అఫెన్స్ నాట్ కాంపౌండబుల్ అండర్ ద లా షెల్ నాట్ బీ సెటిల్డ్ ఇన్ లోక్ అదాలత్. దిస్ వన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. Provide that any matter relating to an offence not compoundable offences. What is this not compoundable offences under the law shall not be settled in Lok Adalat. సో మనకి కేసెస్లో 2 టైప్స్ ఉంటాయండి, కాంపౌండబుల్ కేసెస్ అండ్ నాన్ కాంపౌండబుల్ కేసెస్. ఓకే, కాంపౌండబుల్ కేసెస్ అండ్ నాట్ కాంపౌండబుల్ కేసెస్. సో ఇక్కడ నాన్ కాంపౌండబుల్ కేసెస్ ఉంటాయి అన్నమాట. సో కాంపౌండబుల్ కేసెస్ అంటే ఏంటి, ఏ కేసెస్ అయితే అంటే ఒకసారి పిటిషన్ పెట్టుకున్న తర్వాత ఫైల్ చేసిన తర్వాత విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుందో, అంటే రాజీ పడే అవకాశం ఉంటుందో ఆ కేసెస్ని కాంపౌండబుల్ కేసెస్ అని అంటారు. ఓకే, ఏవైతే కేసెస్ రాజీ పడవో ఖచ్చితంగా తీర్పు చెప్పాలో, అండ్ దట్టు మీకు ఇక్కడ ఈజీగా చెప్పాలి అంటే తక్కువ శిక్ష పడేవి నార్మల్గా ఉండేవి కాంపౌండబుల్ కేసెస్. హయ్యర్
సో ఏవైతే మనకి ఇక్కడ కాంప్రమైజ్ కావో వాటిని నాన్ కాంపౌండబుల్ కేసెస్ అని అంటారు. ఓకే, ఏవైతే కాంప్రమైజ్ అవుతాయో వాటిని కాంపౌండబుల్ కేసెస్ అని, ఏవైతే కాంప్రమైజ్ కావో వాటిని నాన్ కాంపౌండబుల్ కేసెస్ అని అంటారు. సో కాంప్రమైజ్ కానటువంటి కేసెస్ని లోక్ అదాలత్ సెటిల్ చేయకూడదు. సో ఆ కేసెస్ని లోక్ అదాలత్కి తీసుకొని వెళ్ళకూడదు. అర్థమైంది కదండి? దట్ ఈస్ ద పాయింట్ హియర్. నాన్ కాంపౌండబుల్ కేసెస్ అండర్ ద లా షెల్ నాట్ బీ సెటిల్డ్ ఇన్ లోక్ అదాలత్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇస్ నాబార్డ్ అండి. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో దిస్ ఈజ్ అ నేషనల్ ఆర్గనైజేషన్, మన ఇండియా ఒక ఆర్గనైజేషన్ ఇది. ఆర్బీఐ ఎక్స్టెండ్స్ టు ఫ్రెష్ సపోర్ట్ ఇస్తుందండి 50,000 crores టు ద నాబార్డ్. నాబార్డ్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అదర్స్. Okay, so it is an apex development and specialized bank which is established in 12th July 1982. So these years are very very important under act by the Parliament of India, right? National Bank for Agriculture and Rural Development ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. సో మెయిన్ ఫోకస్ ఏంటి ఇక్కడ మనకి? రూరల్ ఏరియాని అప్లిప్మెంట్ తీసుకురావడం కోసం, అంటే వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం, రూరల్ ఇండియా యొక్క అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి బ్యాంక్ ఇది. సో టు అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ ఇండియా బై ఇంక్రీజింగ్ ద క్రెడిట్ ఫ్లో ఫర్ ఎలివేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ నాన్ ఫార్మ్ సెక్టర్. సో రూరల్ ఇండియాని కంప్లీట్గా అప్లిఫ్ట్మెంట్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి బ్యాంక్ ఇది. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ కమిటీ? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ శ్రీ బి శివరామన్ కమిటీ. సో దిస్ వన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో నాబార్డ్ మనకి ఎవరి రికమెండేషన్స్ ప్రకారం, ఏ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం మనకి ఎస్టాబ్లిష్ అయింది అంటే కనుక శ్రీ బి శివరామన్ కమిటీ. దట్ వాజ్ సెటప్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ శివరామన్. ఓకే, సో నాబార్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1982లో ఎస్టాబ్లిష్ అయింది. ఎవరి రికమెండేషన్స్ మేరకు మనకి ఎస్టాబ్లిష్ అయింది? బి శివరామన్. నెక్స్ట్ ఇట్ రీప్లేస్డ్ ద అగ్రికల్చర్ క్రెడిట్ డిపార్ట్మెంట్ ఉంది అండ్ రూరల్ ప్లానింగ్ అండ్ క్రెడిట్ సెల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అగ్రికల్చర్ రీఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో వీటన్నింటికి బదులు మనకి నాబార్డ్ వచ్చిందనమాట. సో అగ్రికల్చర్ క్రెడిట్ డిపార్ట్మెంట్ ఉందండి. ఈ నాబార్డ్ ఈజ్ రీప్లేస్డ్ ద అగ్రికల్చర్ క్రెడిట్ డిపార్ట్మెంట్ అండ్ రూరల్ ప్లానింగ్ అండ్ క్రెడిట్ సెల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క దిస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో అగ్రికల్చర్ రీఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏఆర్డిసి. సో ఏసీడి ప్లస్ ఏఆర్డిసి ఈ రెండు కొలాబరేట్ అయ్యి మనకి ఏంటి వచ్చింది? నాబార్డ్ వచ్చింది. ఓకే, in the place of this ACD, in the place of ARDC, what we have? NABARD now. So it has been aggregated with the matters concerning the policy and planning untundi and operations in the in the field of credit for agriculture sector and other economic activities in rural areas. So mainly వాళ్ళు focus దేని మీద ఉంటుంది? rural India లో mainly then agriculture sector and some other economic activities in rural areas. And Reserve Bank of India recently sold its entire stakes in National Bank for Agriculture and Rural Development and National Housing Bank. So RBI కి ఎంతైతే ఏదైతే సమ్ స్టేక్స్ ఉంటాయి కదా వాళ్ళ యొక్క పార్టీ, వాళ్ళ యొక్క షేర్, ఓకేనా. సో నాబార్డ్లోని యూ సీ హియర్, రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాబార్డ్లో ఉన్న వాళ్ళ షేర్స్, అదేవిధంగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఉండే వాళ్ళ షేర్స్ని అమ్మేసిందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ సోల్డ్ ఇట్స్ ఎంటైర్ స్టేక్స్ ఇన్ ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో నేషనల్ హౌసింగ్ బ్యాంక్. బికాజ్ ఇప్పుడు కంప్లీట్గా ఇవి గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ అయిపోయాయి అనమాట, గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్. సో హియర్ ద డెసిషన్ టు డైవెస్ట్ ఇన్ entire stakes was taken based on the recommendations of the second Narasimham committee. The government now holds 100%. So ఇవి కంప్లీట్గా గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ అయిపోయి నాబార్డ్ అండ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్, బికాస్ ఆర్బీఐ కొన్నటువంటి షేర్స్ని అమ్మేయడం జరిగిందనమాట. సో ఇది కూడా డెసిషన్ ఎందుకు వాళ్ళ యొక్క స్టేక్స్ని అమ్మేశారంటే బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ కమిటీ? నరసింహం కమిటీ, ఓకేనా. బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ నరసింహం కమిటీ బట్టి వాళ్ళ యొక్క షేర్స్ని అమ్మేయడం జరిగింది. నౌ గవర్నమెంట్ హ్యావ్ 100% స్టేక్ ఇన్ ద నేషనల్ హౌసింగ్ bank and also National Bank for Agriculture Rural Development, right? So this is about NABARD. So these are all the topics today session. నేను ఎందుకు రిపీటెడ్గా చెప్తానంటే ఆ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది మీకు మైండ్లోకి ఇన్జెక్ట్ అయిపోవాలి. ఎప్పుడు అడిగినా సరే మీరు ఆన్సర్ చెప్పగలగాలి. అందుకని పదే పదే అదే ఒక పాయింట్ని చెప్తాను అనమాట, కొన్ని పాయింట్స్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Sankalp Study Success. Keep watching all the current affair sessions which are very important.
అండ్ థ్యాంక్స్ టు సంతోష్ సార్, చాలా మంచి నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు నిజంగా. ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదండి. లైక్ అవి మనకి చాలా ఉన్నాయి, ఐఏఎస్ బాబా కానీ విజన్ ఐఏఎస్ ఇవంతా కూడాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నాకు అంత ఈజీగా అనిపించలేదు, బట్ సార్ నోట్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.